అదేది పవన్ కళ్యాణ్ గారు ఏదో మొన్న పిఠాపురంలో చెత్త నుంచి సంపద సృష్టిస్తామన్నాడు అన్నాడా? ఇది ఇప్పుడు పాపదే. పాపం కొత్తగా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు ఈ మధ్యన అది అర్థం, చెత్త నుంచి సంపద సృష్టించడం అనేది. చంద్రబాబు ఎప్పటి నుంచో చెప్పాడు చెత్త నుంచి సంపద సృష్టిస్తామని. ఏం సృష్టించలేదు, వేరే విషయం. ఇప్పుడు చెత్త నుంచి సంపద కాదు, కానీ చెత్త తగలేస్తే దాని నుంచి స్కాములు సృష్టించాలని ప్రయత్నం చేస్తారు. ఆయన మీకు దండం పెడతాను. స్కాములు చెత్త తగలేస్తే దొరకవు, పట్టుకుంటే దొరుకుతాయి. ఇది గిట్ట పట్టుకుంటే మేమేమి స్కాములు చేయలేదు, మా మీద స్కాములు రుద్దాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలని నాయకుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చేసుకోండి, మేమేమి భయపడము. చట్టం ఉంది, చట్ట ప్రకారం మేము ముందుకు వెళ్తాం తప్ప మేము దేనికి భయపడే వాళ్ళం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ధైర్యంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీ. ఇవాళ మేము దురదృష్టవశాత్తు మేము ప్రజలకు మన్నన పొందలేకపోవచ్చు, కారణాలు ఏమైనప్పటికీ. కానీ ధైర్యం లేకోకుండా మాత్రం లేవని కూడా మనవి చేస్తున్నా. మీరు ఏదో ఒక విధంగా మా మీద బురద జల్లాలనే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ చిత్తుకాయిదాలు తగలేస్తే అక్కడ స్కామ్ జరిగిందనేటువంటి నీచమైన స్థితికి దిగజారిపోవటం మీ దురదృష్టకరం తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకో మూడో అంశం కూడా ఇటు ఉందబ్బా. అదేంటే నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ పోలవరం ఇష్యూ మీద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి దాని మీద చర్చకు రావాలని నేను ముఖ్యమంత్రి గారిని కానీ లేదా రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని కానీ చర్చకు రమ్మని నేను సవాలన్న కానీ రిక్వెస్ట్ చేశా. ఆ రిక్వెస్ట్ని విత్డ్రా చేసుకుంటున్నా. ఎందుకంటే నీకు చర్చించాల్సిన అవసరం ఏమీ లేదు. నేను రామానాయుడు గారు నా మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనే చెప్పేశాడు, అయ్యా మేమన్నీ సైమల్టేనియస్గా ప్రారంభించిన మాట నిజమేను, తొందరగా పూర్తి చేయాలనే తాపత్రయంతో అన్ని స్పిల్వే, అదేవిధంగా స్పిల్ ఛానల్, అలాగే మరి కాఫర్ డ్యాములు, అదేవిధంగా లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ అన్ని సైమల్టేనియస్ గా స్టార్ట్ చేశామని చెప్పేశాడు. ఇంకెందుకు చర్చ? దానిలో డిబేట్ అదే కదా. అన్ని సైమల్టేనియస్ గా స్టార్ట్. ఇంకా ఇంకొక అంశం గురించి కూడా మీతో మాట్లాడాలి. మనం చూసాం రాజమండ్రిలో R&R ఆఫీసులో కాగితాలు తగలేశారంట, ఫైల్స్ తగలేశారు. చాలా గందరగోళం జరిగింది. చాలా స్కామ్ నుంచి బయటపడటం కోసం ఇవన్నీ కూడా తగలేసేటటువంటి కార్యక్రమం చేశారు. అసలు స్కామ్ అంటే ఇది రామోజీరావు గారి స్కామ్, అది వేరే విషయం అనుకోండి. ఇంత పెద్ద స్కామ్ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదు. అంత పెద్ద స్కామ్ రామోజీరావు గారు 50 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. కాగితాలు తగలేయంగానే దానిలో ఒక పెద్ద స్కామ్ ఉందంట. ఎమ్మట వచ్చారు అందరూ కూడా, ఆర్డీఓలు, కలెక్టర్లు, గిలెక్టర్లు అందరూ వచ్చేసి ఏదో చెప్పారు, చూసుకున్నారు. నేను మనవి చేస్తున్నా, ఏంది ఫైల్స్ గొడవ? మన కరకట్ట మీద ఫైల్ తగలేశారు మొన్న, అది కూడా ఏదో గందరగోళం అయిపోయింది. కరకట్ట మీద ఫైల్స్ తగలేశారు. ఈ డిపార్ట్మెంట్లో ఏదో మోసం జరిగిందని చెప్పేసి కలెక్టర్ కూడా వచ్చాడు, చూశాడు. కలెక్టర్ చెప్పాడు ఏమి లేదని చిత్తుకాయలు తగలేశారు. మా గుంటూరులో కూడా తగలేశారు. గుంటూరు తగలేస్తే ఎంఆర్ ఆఫీస్ దగ్గర అయ్యో ఫైల్స్ తగలేశారు, గందరగోళం అయిపోయింది, దీనిలో ఏదో మిస్చిఫ్ జరిగిపోయిందని మళ్ళా వచ్చి వాళ్ళు చెప్పారు, అయ్యా చిత్తుకాయతలైనా తగలేశాం బాబు అని. ఏందయ్యా ఈ పని? నాకు అర్థం కాలేదు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఆఫీసుల్లో ఉన్న చెత్త చెదారం చిత్తు కాగితాలు తగలేస్తే ఇదొక పెద్ద స్కాము అనేటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోతున్నా నాకు అర్థం కాలేదు. అసలు ఈ రోజుల్లో కాగితాల్లో ఉందా? ఈ కాగితం చేస్తే కంప్యూటర్లోకి వెళ్ళదు, ఫొటోస్ తీసి మళ్ళీ కంప్యూటర్లో పెడతారు. ఈ ఫైలింగ్ అంతా వచ్చేసిన తర్వాత ఆ కాగితాలు ఈ ఆఫీసులు ఆ ఆఫీసులు తగలైతే ఏమైంది? ఊరికి ఏదో ఒకటి గుడ్డ కాల్చి వైసీపీ ముఖాన వేయాలి, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటి భావన కలగాలి అంటే కొంతమంది ప్రజలు కూడా నమ్మి, ఏమండి ఆ ఊళ్ళో ఆఫీసులో పుస్తకాలు తగలేస్తున్నారంట, అంతా వైసీపీ స్కాములు బయటపడతాయని ఇలా చెప్పుకుంటున్నారంట అక్కడక్కడ ఎవరు తెలియని వాళ్ళు. నేను మనవి చేస్తున్నా, ఎక్కడైతే చెత్త తగలేస్తే అక్కడ స్కామ్ ఉందని మా మీద ప్రచారం చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయారు. అందువల్ల ఒక జీవో పాస్ చేయండి అయ్యా రాష్ట్ర ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో పాస్ చేయండి, ఏ ఆఫీసులోనూ చెత్త తగలేయడానికి వీల్లేదు అని. చెత్త తగలేసుకోకుండా ఉంటే అప్పుడు మీకు ధైర్యం వస్తుందేమో. లేకపోతే చెత్త తగలేశారని మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా దుర్మార్గంగా. అది పవన్ కళ్యాణ్ గారు ఏదో మొన్న
లేదు, వాటి మీద మీరు యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మీరు ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది. రామోజీరావు గారు మీకు దైవంగా ఉండొచ్చు, గురువుగా ఉండొచ్చు, కానీ ఆయన కంపెనీ చేస్తున్న చిట్ ఫండ్ కంపెనీలన్నీ కూడా అతి దారుణంగా చట్ట వ్యతిరేకంగా నడపబడుతూ ఉన్నాయి. వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని రాబోయే టైంలో మనం చూస్తాం. ఖచ్చితంగా ఎవ్వరూ చట్టానికి వ్యతిరేకులు కాదు, చట్టానికి అతీతులు కూడా కాదు. చట్టం నుంచి పారిపోవాలని అనేక సందర్భాల్లో రామోజీరావు గారు జీవించి ఉండగా ప్రయత్నం చేశారు. చట్టం నుంచి తప్పుకుపోవడానికి ఒకసారి తప్పుకుపోయాం అనుకున్నారు, హైకోర్టులో కేసు కొట్టేయించుకుని. కానీ అరుణ్ కుమార్ గారు ఢిల్లీ సుప్రీంకోర్టులో వేసి మళ్ళా చట్ట పరిధిలోకి తీసుకొచ్చినటువంటి సందర్భం శభాష్ అనిపించేటువంటి సంఘటన. ఎంత పెద్దవారైనా కూడా చట్టానికి అతీతులు కారు అని చెప్పడానికి ఈ రామోజీరావు గారి కేసు చాలా స్పష్టంగా అర్థమవుతుందనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తూ, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఎంత పెద్దవారినైనా కూడా శిక్షించవలసినటువంటి అవసరం ఉంటుందని, దానికి ప్రజలు దీని మీద చర్చించవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను.